వీడికి ఇలా కాదు, గట్టిగా ఇవ్వాలి. హలో స్నేహ, ప్లీజ్ ప్లీజ్ ఫోన్ కట్ చేయకు. నేను చెప్పేది ఒక్కసారి విని స్నేహ. ఆపు. నేను ఫోన్ ఎత్తింది నువ్వు చెప్పేది వినడానికి కాదు, నేను చెప్పేది నువ్వు వినడానికి. ఇంకొకసారి నన్ను కలవడం గాని నాకు ఫోన్ చేయడం గాని చేయొద్దు. నీతో మాట్లాడాలి స్నేహ. నాకు నీతో మాట్లాడాలని లేదు. ఓకే ఓకే, ఒక్కసారి నేను చెప్పేది విను. నేను వినను. అసలు ఏం జరిగిందో నీకు తెలియాలి కదా స్నేహ. నాకంతా తెలుసు. ఇదే చివరి కాల్. ఇంకొకసారి ఏ రకంగానైనా నాకు ఎదురు పడ్డావంటే మర్యాదగా ఉండదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను జైల్లో తోయిస్తాను. సరే స్నేహ, రేపట్లోగా నేను ప్రాణాలతో ఉంటే నువ్వు అలాగే చెయ్యి. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, నువ్వు నాకు అవకాశం ఇవ్వనప్పుడు నాకు చావే శరణ్య. అంతకు మించి వేరే దిక్కు లేదు నాకు. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఐ డోంట్ కేర్. గుడ్ బై. స్నేహ స్నేహ స్నేహ, నేను చెప్పేది. గుడ్ బై స్నేహ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.